తిరుమలపాలెం మండలం చంద్రుతండ వద్ద అర్ధరాత్రి భారీ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న కంటైనర్ ని బస్సు ఢీకొట్టింది. దీనిపై మరింత సమాచారం స్థానిక తిరుమలపాలెం ఎస్ఐ కూచిపూడి జగదీష్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రమాదం అసలు ఎలా జరిగింది, దీనికి అసలు ప్రమాద కారణం? నిన్న రాత్రి అరౌండ్ 12 గంటల తర్వాత లారీ ఊక లారీ వరంగల్ నుంచి ఈ లారీ టైర్ పంచర్ అయిందని చెప్పేసి రోడ్ కి సైడ్ పెట్టుకొని వైట్ లైన్ అవుతుందో క్లీనర్ టైర్ ఇస్తున్న క్రమంలో బస్సు వేగంగా వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఇవ్వడం వల్ల ఆ క్లీనర్ నుంచి బస్సు లారీ ఏంటంటే క్లీనర్ ఇంజురీ అలాగే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అందరూ కూడా ఇమీడియట్ అంబులెన్స్ పిలిపించేసి అందరూ కూడా హాస్పిటల్ అందరూ కూడా ఏం కాలేదు. చిన్న చిన్న ఇంజురీతో ఎమ్మటే హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ లారీ క్లీనర్ మాత్రం నితీష్ కుమార్ బీహార్ అతను రాత్రి ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ రోజు చనిపోయింది. అలాగే లారీ డ్రైవర్ కూడా ఎలాంటి ఒక అతను మాత్రం చనిపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న ఇంజురీ. ప్రధానంగా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఉందన్నారు. అలాగే బస్సు దాదాపు బాగానే అంటే హైవే మీద బాగానే స్పీడ్ మీద 100 వరకు ఉండొచ్చు. తర్వాత వచ్చి ఎస్బీఎస్ చేసుకోలేకపోవడం, రోడ్ సైడ్ తగులుతుందని మార్జిన్ కరెక్ట్ గా యాక్టివ్ చేసుకోకపోవడం డ్రైవర్ నిర్లక్ష్యం కారణం. సో ఇంకా రాత్రి వచ్చి ఇమీడియట్ గా అందరూ షిఫ్ట్ చేసి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఇక్కడ స్టాపర్లు అరేంజ్ చేశాం. అందరూ కూడా హాస్పిటల్ ఇప్పుడు ఆగి ఉన్న ఉనక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీ కొట్టింది. ఇది ప్రస్తుతం బోధనకు చెందిన డిపో. ఒకసారి చూడొచ్చు ఈ ప్రమాదం కూడా ఎంత తీవ్ర స్థాయిలో జరిగిందనేది. ఇది బోధనకు చెందిన డిపో. ఇది ప్రస్తుతము ఒంగోలు సైడ్ నుంచి బోధన సైడ్ వెళ్తున్నది. అయితే సూపర్ ఈ ఉనక లారీ ఏదైతే ఉందో దానికి కొంచెం రిపేర్ ఉండి రోడ్డు సైడ్ కు ఆపి దీన్ని రిపేర్ చేస్తుండగా ప్రస్తుతం వెనకంగా వచ్చిన బస్సు సుమారు 60-70 స్పీడ్ తో వచ్చిందని ప్యాసింజర్లు చెప్తున్నారు. అదే స్పీడ్ లో బస్సు వెనక నుంచి కంటైనర్ ని ఢీకొట్టడంతో పనిచేస్తున్న క్లీనర్, లారీ క్లీనర్ అక్కడికక్కడికి మరణించగా డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్యాసింజర్లకు చేతులు రాక, అలాగే ఒకరికి కాలు ఇరిగినట్టు, బస్సు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనట్టు వాళ్ళు స్థానికులు తెలియజేస్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ బస్సు అయితే ఆయన అంటే డ్రైవర్లు నిర్లక్ష్యమే అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాన్ని పూర్తిగా అంటే నిద్రమత్తులో ఉన్నారు. సెకండ్ రిలే డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా అతనికి ఇవ్వకుండా అతనే నడపడం అంటే ఈ ప్రమాదం దాని వల్ల జరిగిందా. ముఖ్యంగా ఈ చంద్రుతండ స్పాట్ ఏదైతే ఉందో, చంద్రుతండ టు మహమ్మదాపురం రోడ్డు మాదిరిపురం వద్ద ఇది స్పాట్ డేంజర్ జోన్ గా చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఇక్కడ జరిగే ప్రమాదాలు కూడా అధికంగా ఉంటాయి. ఇప్పుడే ఏసీపీ తిరుపతి రెడ్డితో పాటు స్థానిక ఎస్ఐ కూచిపూడి జగదీష్ ప్రమాద స్థలాన్ని ఒకసారి సందర్శించారు. దాంట్లో ఎలాంటి ప్రమాదం జరిగింది అనే దాన్ని కూడా వాళ్ళు తెలుసుకొని ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్యాసింజర్ల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు పూర్తి స్థాయిలో దెబ్బలు తాకి అంటే అది ఎలాంటి బ్రేక్ వేయకుండా ఒకటేసారి వెనక నుంచి కంటైనర్ లారీ ఒకటి చూడొచ్చు. ఆ కంటైనర్ లారీని గుద్దడంతో ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లు ఒకరికి పండ్లు ఇరగడం, అలాగే కాళ్ళు చేతులు వాళ్లకు అంటే తీవ్ర స్థాయిలో అర్ధరాత్రి సుమారు 12 గంటల రాత్రి నిద్రమత్తులో ఉండడంతో వాళ్ళంతా కూడా ప్యాసింజర్లు కూడా గమ్యానికి చేరుతామన్న ఉద్దేశంతో వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. అదే క్రమంలోనే ఇలాంటి భారీ యాక్సిడెంట్ జరగడంతో తీవ్ర దీన్ని పెద్ద ఘటనగా చెప్పొచ్చు. అలాగే ఈ స్పాట్ కూడా డేంజర్ స్పాట్. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని కూడా ఒకసారి బస్సు ఎంత ఇదిగా ఉందనేది. ఒక కంటైనర్, అలాగే బస్సు ఒక కంటైనర్, అది గంటపార కన్నా పెద్దగా ఉన్న రాడ్లు కూడా ఇరిగిపోవడం ఇప్పుడు ప్రమాదానికి తీవ్ర ఇది ఉంది పైన. అలాగే దీనిపై పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే పూర్తిగా బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా లేకపోతే ఎలా ఉంది దీనిపైన ఇది యాక్సిడెంట్ స్పాట్ గా ఉన్న ప్రదేశం, దీనిపై మరి ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటారనే దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతము అయితే ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఈ పోలీసు ఈ బందోబస్తు అంతా చేసి వెళ్లారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరామెన్ వెంకన్నతో క్యూ న్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూ న్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూ న్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూ న్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.